హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజుల్లో చాలా ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుంది. సో మన ఛానల్ ఏంటంటే ఏది రియల్ ఏది ఫేక్ అనేది మీ ఛానల్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బాహుబలి ఎపిక్ మూవీ గురించి. ఇప్పుడే మూవీ చూసి వచ్చాను బ్రో, చాలా బాగుంది. స్టోరీ ఎడిటింగ్ పరంగా చాలా బాగా చేశారు. ఏంటంటే చాలామంది ఈ మూవీలో ఎక్స్ట్రా సీన్స్ యాడ్ అవుతాయి లేదా బాహుబలి 3 టీజర్ ట్రైలర్ గురించి చెప్తారు అని చాలామంది అనుకుంటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈ మూవీలో ఎక్స్ట్రా సీన్స్ ఏముండవు బ్రో. ఈ మూవీ వచ్చేసి 3 hours 45 minutes అనమాట. ఉన్నదాన్ని ఎడిట్ చేసి పెట్టేశారు. ఇంకోటి ఏంటంటే బాహుబలి ఇంటర్వెల్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళమాకండి. ఇంటర్వెల్ తర్వాత మీకు ఒక టీజర్ అనేది చూపిస్తారనమాట. ఆ టీజర్ ఏంటంటే బాహుబలి క్యారెక్టర్ని యూజ్ చేసి మీకు ఒక 3D యానిమేషన్స్ టీజర్ అనేది చూపిస్తారనమాట. అది మూవీ వస్తుంది 2027లో రిలీజ్ చేస్తారంట. దాని బడ్జెట్ వచ్చేసి 120 crores ఉంటుందని రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఇంకోటి ఏంటంటే ఈ బాహుబలి ఎపిక్ మూవీలో ఒక 3 songs అనేవి ఉండవు. అవేంటంటే తమన్నా పచ్చబొట్టేసిన సాంగ్ ఒకటి, ఇంకా మనోహరి సాంగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే అనుష్క సాంగ్ ఒకటి, ఏది కన్నా నిద్రించిన సాంగ్ ఒకటి ఉండదన్నమాట. ఇంకోటి ఏంటంటే తమన్నా సీన్స్ అనేవి మెయిన్గా ఉండవు మ్యాక్సిమం. ఇంకొకటి రాజమౌళి గారే కొన్ని డైలాగ్స్ చెప్పేశారు. ఎందుకంటే మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్ళిపోవడానికి ఫాస్ట్గా డైలాగ్ చెప్పేశారు రాజమౌళి గారే. ఇంకోటి ఏంటంటే చాలా వార్ సీన్స్ అనేవి చాలా తగ్గించేసారు. మొత్తానికి ఏంటంటే 10 years తర్వాత ఈ మూవీ థియేటర్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు చూసినప్పుడు అయితే కొన్ని సీన్స్ అయితే నేను మర్చిపోయాను మొత్తానికి. ఇప్పుడు అవన్నీ కొత్తగా అనిపించాయి నాకు కూడా. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.